హరిహర వీర మల్లు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మోస్ట్ అవైటెడ్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా మూవీ. బట్ చాలా కాలంగా నడుస్తూ ఉంది. ఐ మీన్ మధ్యలో టీజర్‌లని, యాక్షన్ పోస్టర్‌లని చాలా రిలీజ్ చేశారు. కానీ మధ్యలో ఒక టాక్ కూడా వచ్చింది. ఆగిపోయింది సినిమా అని చెప్పి. బట్ నౌ తెలుస్తుందేందంటే ఇది 2 పార్ట్‌ల కింద వస్తుందని చెప్పి. బట్ ఐ థింక్ దెర్ ఈస్ ఎ న్యూస్ ఆల్సో దట్ క్రిష్ ఎవరైతే మెయిన్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి ఆల్సో బ్యాక్డ్ అవుట్ యాజ్ ఎ డైరెక్టర్. బట్ స్టిల్ హీ ఈజ్ ఇన్ టు ద స్క్రిప్ట్ రైటింగ్ అండ్ యాజ్ అ కోఆర్డినేటింగ్ సంథింగ్ లైక్ దట్. ఐ థింక్ ఏఎం రత్నం గారి కొడుకు జ్యోతి కృష్ణ ఈస్ టేకింగ్ అప్ ద డైరెక్షన్ పార్ట్. I mean, see, Pawan Kalyan Garu is busy with his political work. Like last 1.5 year నుంచి సూపర్ బిజీ. అందుకని అన్ని ఆల్మోస్ట్ అతను 3 to 4 మూవీస్ ఉన్నారు అండ్ రిలీజ్కి రెడీగా ఉన్న అన్ని అనుకున్న టైంలో పాలిటిక్స్ వచ్చినాయి. ఐ మీన్ డిలేస్ అవుతున్నాయి. ఆల్మోస్ట్ ఓజీ అలాగే ఉంది, హరిహర విలమల్లు, నెక్స్ట్ హరీష్ శంకర్ తోటి ఒక మూవీ ఉంది, అది కూడా అలాగే డిలే అవుతుంది. సో ఫైనలీ బట్ ఒకటి డిసైడ్ అయింది ఏంటంటే ఈ మూవీ 2 పార్ట్ల కింద చేస్తున్నారు. విచ్ ఇస్ వెరీ గుడ్ యాక్చువల్లీ. ఎందుకంటే ఒక పీరియాడిక్ డ్రామా చెప్పాలి అంటే ఇట్ విల్ టేక్ టైమ్. అండ్ పవన్ కళ్యాణ్ గారిది ఆల్మోస్ట్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ ఈస్ డూయింగ్ సచ్ అన్ మూవీ. అండ్ యా, లెట్స్ వాచ్ ఇట్ హౌ ఇట్ ఈజ్ అనేది మన. अरे यार ये एड्स खत्म नहीं होता है भाई. So, here we go. Let's start watching it in a few seconds. సో గైస్, చెప్పండి మీరు ఎంత ఎక్సైటెడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి వీర మల్లు సినిమా గురించి. అండ్ లెట్ మీ షేర్ ద హియర్ వి గో. స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్ అంటే మన ప్రాణాలకు విలువే లేదా నాన్న? మనల్ని ఇంత హింసించి మన కష్టాన్ని దోచుకుంటున్నారు. ప్రతివాడిని వాడి పైవాడు దోచుకుంటాడు. మనల్ని దొర దోచుకుంటే దొరని గోల్కొండ నవాబు దోచుకుంటాడు. అచ్చా, గోల్కొండ నవాబా? అంటే హైదరాబాద్ బేస్డ్ మూవీయా అంటే? ఆ నవాబును ఢిల్లీలో ఉండే మొఘల్ చక్రవర్తి. లార్డ్ బాబీ, లార్డ్ బాబీస్ బ్యాక్ ఇన్ తెలుగు. మన పైనున్న ఈ దొంగలందరినీ దోచుకోవడానికి ఆ భగవంతుడు ఖచ్చితంగా ఒకరిని పంపిస్తాడు. వచ్చాడు. అన్విలింగ్ ద వాడు వచ్చి లెజెండ్. దొంగ దొరలందరి లెక్కలు సరిచేస్తాడు. అరే హైదరాబాద్ చార్మినార్. సో గోల్కొండ అన్నాడు కదా, సో బేస్డ్ అపాన్ దాట్ అన్నమాట, హైదరాబాద్ బేస్డ్. ఐ థింక్ ఢిల్లీ సుల్తానేట్స్ మీద వెళ్తాం కూడా ఉంటుంది. ధర్మం కోసం యుద్ధం 2024. సో ఫస్ట్ థింగ్ బిఫోర్ దాట్ ఐ వాంట్ టు సీ ద ఎండ్ టైటిల్ హియర్. ఒక్కసారి యా, పార్ట్ 1 స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్, హరిహర వీరమల్లు, క్రిష్ జాగర్లమూడి అండ్ జ్యోతి కృష్ణ. యా, ఇట్స్ ఆల్సో యాడెడ్. అండ్ ఎంఎం కీరవాణి గారి మ్యూజికల్ తోటి వస్తున్న సినిమా. సో ఇట్స్ కన్ఫర్మ్ 2 పార్ట్స్ ఉన్న మూవీ ఇది. బట్ యా, చాలా సంవత్సరాల నుంచి నడుస్తున్న ప్రాజెక్ట్ ఇది. హోప్ఫుల్లీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రిలీజ్. ఐ థింక్ సెప్టెంబర్ అనుకుంటా రిలీజ్ డేట్ ఇది. ఐఎమ్ నాట్ షూర్, లెట్ మీ చెక్ వన్స్ అగైన్. ఇజ్ ఇట్ సెప్టెంబరా? ఒక్క నిమిషం కన్ఫర్మేషన్ చేసుకోవాలి.
ఎప్పుడండి ఇది? రిలీజ్ డేట్ ఇచ్చారు కదండి. 2024 అంతే. రిలీజ్ డేట్ కూడా ఇవ్వలేదు ఇంకా. ఓకే. ప్రాబబ్లీ ఎలక్షన్‌లు అన్నీ హడావిడి అన్నీ అయినాక మేబీ జూలై, ఆగస్ట్ ఆ టైంలో ఉండొచ్చు మేబీ. బట్ సెప్టెంబర్‌లో 'ఓజీ' వస్తుందే. పవన్ కళ్యాణ్ గారి మూవీ వరుసగా వస్తాయన్నమాట. సో, పండగే. సో, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో అండి. అండ్ ప్లీజ్ మన 'హరిహర వీరమల్లు' గారి కోసం ఒక పెద్ద లైక్ ఇచ్చుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఒకవేళ చేసుకోకపోతే కనుక. అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్.